అందరికీ నమస్కారం అండి. మన ఆశ్రమంలోకి లక్ష్మవ్వ వాళ్ళ ఆయన తాతగారు వచ్చారు. వాళ్ళు 3 నెలలు అయింది వచ్చి. ఇక్కడ ఎలా ఉంది, వాళ్ళు ఇక్కడ ఎట్లొచ్చిండ్రు, ఎలా ఉన్నారు అని మనం అవ్వ మాటల్లో కనుక్కుంటాము. లక్ష్మవ్వ చెప్పు, మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. తాత పేరు? నా పేరు వీరభద్రరావు. వీరభద్రరావు. ఇక్కడికి ఎట్లా వచ్చినావా నువ్వు? ఎట్లా వచ్చావంటే మా పరిస్థితి బాగోలేదు. బాగోపోతే ఇంకా మా మనవడు చూసాడండి ఫోన్లోను. చూసి ఫోన్లో ద్వారాగా చూసి పంపాడండి. ఓకే, యూట్యూబ్లో. మీరు ఇంతకుముందు వేరే ఆశ్రమంలోకి వెళ్ళి? ఆశ్రమంలోకి వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళాం కానీ అక్కడ కూడా లేదు. అక్కడ ఏమైంది? అక్కడ ఏమైందంటే అండి, పిచ్చోళ్ళని మెంటలోని జాయిన్ చేసుకుంటారంట. అదైనా పోలీసులు తీసుకొచ్చి అప్పచెప్తేనంట జాయిన్ చేసుకుంటారంట. మన నాటి మంచి వాళ్ళని జాయిన్ చేసుకోరంట. అక్కడ కొడతారో ముసలి వద్దు తీసుకెళ్ళిపోండి, వేరే ఆశ్రమం తీసుకెళ్ళండి అన్నారండి అక్కడ. అంటే మేము ఇంకా మమ్మల్ని వెనక్కి తీసుకుని వచ్చేసేదండి ఆయన అటు. అదండి వచ్చిన తర్వాత మా అల్లుడు మా మనవాడు ఫోన్లో చెప్పాడు, పలానా ఆశ్రమం ఉంది, పలానా దుక్కుని అక్కడ తీసుకెళ్ళొచ్చు, వచ్చేయండి అని చెప్పాడండి. తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత మన్నాడు 3 రోజుల్లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మీకు బంధువులు ఎవరు ఆదరించి? అందరూ ఉన్నారు. బంధువులు ఎందుకు లేరండి? ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు ఆదుకోలేదు. వాళ్ళకి మీరు చెప్పిండ్రా ఇట్లా కిరాయి రెంట్ కట్టలేకపోతున్నాం రా, మరి మమ్మల్ని ఒకరు చెప్పి చూసుకోండి అని? అందరికి తెలుసండి. మా చిన్న చెల్లికి తెలుసు, మా మధ్యగారికి తెలుసు. నేను కిరాయి కడతలేదని వెళ్ళిపోమంటున్నారని నేను చెప్పాను కూడాను. చెప్పినా మనల్ని పట్టించుకోలేదండి, పట్టించుకోలేదు. మా చిన్న చెల్లె మమ్మల్ని అందులో పెట్టింది. అది అంటే అండి మా కందిపత్తుల సంఘం బిల్డింగ్ అండి అది. ఆవిడ అందులో జాయిన్ అయింది, అందులో ఉన్నారు, కమిటీలో ఉన్నారు. ఆవిడ ద్వారా మేము వచ్చాము. ఆవిడ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టింది. ఇలాగ మా అక్క బావ పని చేసుకోలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నారు. మా బావ ఆశ్రమంలో ఉంటారో ఇది బిల్డింగ్ లో ఉంటారని మా పెద్దలతో దగ్గరతో మాట్లాడి తీసుకొచ్చి పెట్టింది. రెంట్కి 3 నెలలు కిరాయి తీసుకోలేదంట. తీసుకోలేదు. కరెంట్ బిల్ కట్టుకోమన్నారు. 3 నెలలు కిరాయి కట్టలేదు. 3 నెలలు కట్టకపోతే కరెంట్ బిల్ కట్టుకోండి అమ్మా అన్నారు. అంటే కట్టుకున్నామండి. కరెంట్ బిల్ కట్టుకుని 3 నెలలు ఉన్నాము. ఆ తర్వాత అప్పటి నుంచి కూనుకున్నాడండి. ఈయన 2 కొడుకు తండ్రి చేశారు, పని చేసుకున్నాం. 3 సంవత్సరాలు ఉన్నామండి. అది ఉన్నామండి 3 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే పచ్చవాళ్ళకి వచ్చింది. ఇంకా పని చేయలేకపోయాడండి. చేయలేకపోతే వీడికి కూడా కొడుకు కూడా ఆరోగ్యం తేడా ఉంటుంది. ఆడు కూడా చేయలేకపోయాడు. ఇంకా అలాగే ముగ్గురు ఉంటున్నామండి. ఇంకా 6 నెలల నుంచి కట్టలేదని కిరాయి ఖాళీ చేసేయండి అన్నాను. మా అమ్మాయికి కూడా చెప్పాను. మా అమ్మాయి కడతానన్నదే. 6 నెలలు కట్టలేదని వాళ్ళు ఏం చేశారు, వద్దు ఉండొద్దు వెళ్ళిపోండి అన్నారు. ఉండొద్దు వెళ్ళిపోండి అన్నారు. మా అమ్మాయి కట్టాలని ఇప్పుడు అన్న కట్టి మాట్లాడారు. మళ్ళీ మీరు వాళ్ళు వద్దంటే ఎక్కడికి వచ్చిండ్రు మీరు? అదే ఇంకా ఎక్కడికి వచ్చామంటే కన్నీకి చదివేసుకుని ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి యశనగరంలో ఉన్నామండి మేము, బస్ స్టాప్ లో. అక్కడ ఉండగా వర్షాలండి, వర్షాలనే బయటకు వచ్చింది మేము. వర్షం అయ్యాలి, వర్షాలనే అదే కట్టించుకుని వచ్చాం. అలాగే ఉన్నాము. మా మధ్యలో ఫోన్ చేసి చెప్తే వర్షం ఇలాగ ఖాళీ చేసేసాం, ఇల్లు ఖాళీ చేసేయమన్నారు, వచ్చేసాం, ఇలాగ బస్ స్టాప్ లో ఉన్నాము అని చెప్పింది. అలాగా అని అన్నాడా అంటే ఇంకేం పట్టించుకోలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తకపోతే అలాగే ఉన్నామండి. అలాగే 3 రోజులు ఉన్నాము. 3 రోజులు ఉన్న తర్వాత అప్పుడు మా అల్లుడు అది వచ్చి మా మనవడు అప్పుడు పలానా దగ్గర ఉంది ఆశ్రమంకి వెళ్ళిపోతాము, ఉన్నాం మేము ఇంకెక్కడ ఉన్నాం అని చెప్పాను నేను. ఆశ్రమంలో తీసుకెళ్ళి అప్పచెప్పాను మాకు మమ్మల్ని. అంటే ఇంకా ఆశ్రమం చూసిండి మా మనవడు చూసాడండి. ఇక తీసుకొచ్చి అప్పచెప్పాడు. అట్లా మీరు ఈ వరకు వచ్చిండ్రు. వచ్చాము. ఫోన్లో ఇంకో ఎవరి పరిస్థితి ఏందో మనకు అది సడన్గా వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి మీ పరిస్థితి బాగాలేనందుకు మేము చేరదీసినాం. కాబట్టి ఇక్కడ మీరు మంచిగా ఉండండి, ఎవరిని బాధ పెట్టొద్దు, మీరు బాధపడద్దు. అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. ఇక్కడ వచ్చినాక మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినా, ఇక్కడ నుంచి ఏమైనా ఆశ్రమం తగ్గించాలి బాగానే ఉన్నా, మంచిగా ఉందని పంచంలో అవి జరుగుతున్నా.
అన్ని బాగానే ఉన్నాయంట చేయించేస్తానమ్మా నీకు అన్నారండి. నువ్వు మంచిగా ఇట్లనే సంతోషంగా ఉండు. ఇంకా ఆడ జరిగింది ఏదో అంతా మర్చిపో. ఇక్కడ వచ్చినాక మర్చిపోతానండి. అందరికన్నా పెద్దానండి. ఇంట్లో ఎవరో లేరు నన్ను పట్టించుకుంటారు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్న తర్వాత ఎలాగుంటుందండి, బాధ ఉంటుందండి. నైట్ గుర్తుకొస్తారండి, నైట్ పడుకున్నప్పుడు గుర్తుకొస్తాను. ఏం లాగా చెప్పు. ఇంకో నిన్ను రోడ్డు మీద ఇడిచిపెట్టిన వాళ్ళ గురించి ఎందుకు బాధపడతావు చెప్పు. నువ్వు బాధపడద్దు. రండి మా ఇంటికాడ ఉంది కదా తర్వాత చూడొచ్చు అన్న వాళ్ళు లేకపోయారు. ఆ చిన్న చిన్న దేవట్టిందా అందులో బిల్డింగ్లను అది ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఫోనే చేయలేదు. ఎలాగున్నారు ఎక్కడున్నారన్న మాట అన్నది. ఆ చిన్న అవసరందండి. అందరికీ మేము పెట్టాము, మమ్మల్ని చూసుకోవాలి లేరండి. పని చేసినాను చేపు అందరికీ పెట్టాము, మమ్మల్ని చూసుకోవాలి లేకపోయారండి. కూతురికే పెట్టారు, కూతురికే పెట్టారు, అందరూ పెట్టుకోరా అందరూ తిన్నారు. ఇప్పుడు అదే చూస్తుంది, మరి మందులు గట్ట అదే పంపుతుంది. మరి ఎవరు ఇస్తున్నారు మాకు డబ్బులు, చేసుకోండి. ఫోన్ లేవా? ఇంకో వాళ్ళు చూడొద్దు అనుకున్నారేమో, నీకు ఫోన్లు చేయలే, నీకు ఫోన్లు చేయట్లేదు. ఫోన్లు వాళ్ళ గురించి నువ్వు బాధపడద్దు. ఇప్పుడు చేయట్లేదు. నీ ఆరోగ్యం ఇంకో నీ ఆరోగ్యం కూడా ఇది చేసుకోవద్దు. వాళ్ళ గురించి బాధనే పడకు. వచ్చిన వాళ్ళు మనోళ్ళు, రానోళ్ళు మనోళ్ళు కారు. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. నువ్వు బాధపడకు. ఇక్కడ ఉన్న సంతోషంగా ఉందండి. పెద్దదా అలాగైపోయింది, మనకంతా పెద్దదా అని మా ముక్క వాళ్ళకే లేదండి, ఎవరికి లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఎక్కువైంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ. అందుకే మనం ఇట్లా ఆశ్రయం ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం ఆశ్రమంలోనే ఉంటాము. ఇంకా ఎవరింటికి వెళ్ళమంటే అప్పుడు మనోడు చూసండి. మరి ఎలా చూసాడు? ఉన్న రోజులు ఇక్కడ సంతోషంగా ఉండు, నీకు ఏ లోటు చేయకుండా మేము చూసుకుంటాము. చూశారు కదండి లక్ష్మవ్వ బాధ. ఆమె బాధ చెప్పుకుంటుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కాకపోతే అలాంటి వాళ్ళకి మనం ఆశ్రయం ఇస్తున్నాము. అన్నీ ఉండి ఆస్తులు ఉండి కొడుకులు కోడళ్ళు చూసి అమ్మ నేను ఒక వారం ఉంటా, నాకు అన్నం పెట్టా అంటే అలాంటి వాళ్ళకి మేము పెట్టాం. ఇలాంటి వాళ్ళకు ఆదరణ లేని వాళ్ళకు, ఎవరు తోడు లేని వాళ్ళకి మనం ఆశ్రయం ఇస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన అమ్మ బాధ కూడా వినండి. మీ విలువైన సూచనలు మాకు తెలియజేయండి.